నా బిడ్డ బూడిదైనా ఇవ్వండి, పోలీసులైనంత మాత్రాన చంపి తగలబెడతారా? పిల్లోడిని చంపి దహనం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు సర్కారుపై సాయి కృష్ణ తల్లి గాదె విజయలక్ష్మి ఆక్రోశం. మాఫియా డాన్ కూలీకి పనిచేస్తాడా సాయి కృష్ణ మేనమామ? జనసేన విజయవాడ తూర్పు ఇన్ఛార్జ్ 50 లక్షలు ఇస్తామని వచ్చారు. ముళ్లపూడి నవరంగ్. సిగ్గుండాలి నిజంగా జనసేన వాళ్ళకి. ఆ జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అమిశెట్టి వాసు సిగ్గుతో తలదించుకోవాలి నిజంగా. ఎందుకంటే ఎన్నికలకు ముందు కాపులు కులభావం తెచ్చుకోండి అని చెప్పేసి కాపుల ఓట్లతో అధికారంలోకి వచ్చి ఈ రోజు కాపు యువత ఈ పరిస్థితికి వస్తే అతను రౌడీ షీటర్ అయితే అయి ఉండొచ్చు. అంత మాత్రాన పోలీసులు తీసుకొచ్చి 3rd డిగ్రీ గోర్లు బీకేసి విచ్చలవిడిగా కొట్టి చంపేసి లాకప్ డెత్. ఆయన కనీసం శవాన్ని అప్పచెప్పరా? తన కుటుంబానికి శవాన్ని కూడా అప్పచెప్పకుండా కాల్చి బూడిచ్చేస్తే ముందు బుద్ధి లేని పెద్ద మనిషి ఈ పని చేసావేందని చెప్పేసి ఆ సీఐని డిస్మిస్ చేయాలి, సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి. ఆ పరిస్థితిలో ఉండాల్సింది పోయి సీఐ పక్కన వకాల్తా పుచ్చుకొని వెళ్లి వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్లి 50 లక్షలు ఇస్తాం, ₹1 కోటి ఇస్తామని చెప్పేసి బ్రోకరేజం చేస్తారా? బ్రోకరేజం చేస్తారా? అదే పవన్ కళ్యాణ్ మీకు నేర్పిస్తుంది. నిజంగా పవన్ కళ్యాణ్ నిజంగా ఇంతకు మించి బానిసత్వం నువ్వు చేయవు అన్న ప్రతిసారి యూ ప్రూవ్డ్ మీ రాంగ్. కట్టప్ప కూడా నిన్ను చూసి సల్యూట్ కొడతాడు, సలాం కొడతాడు. నన్ను మించిన బానిసత్వం చేస్తున్నావు ఏందా అని. కట్టప్ప కూడా అంత దుర్మార్గమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావు ఈరోజు. లేకపోతే నువ్వు వరంగల్ వెళ్ళావు, మంచిదే. కానీ నిన్ను నమ్మి ఓటేసిన కుటుంబం, నీ పార్టీ కార్యకర్తల కుటుంబం లాకప్ డెత్ లో చనిపోయి బూడిద కూడా లేకుండా చేస్తే వాళ్ళని ఓదార్చడానికి, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి నీకు మనసు రాలేదా? మనసు రాలేదా? చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి నువ్వు చేసే ఊడిగం, నువ్వు చేసే బానిసత్వం చూస్తే కట్టప్ప సిగ్గుపడతాడు. ఇక నేను కూడా ఇంత బానిసత్వం చేయలేదా బాహుబలి కుటుంబానికని. అంత దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నారు. ఆ తల్లి బయటకు వచ్చి వేర్ ఈజ్ మై సన్, కనీసం నా బిడ్డ బూడిదైనా ఇవ్వండి అనే పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే శాంతి భద్రతలు, పౌర హక్కులు ఈ రాష్ట్రంలో ఎక్కడున్నాయి? రాజ్యాంగం రాష్ట్రంలో రక్షించబడుతుందా, భక్షించబడుతుందా? వీటికి సమాధానం చెప్పాలి. కుర్రాన్ని మాఫియా డాన్లో చూపించారు సాయంత్రం వరకు. సాయంత్రం తర్వాత వాళ్ళకి న్యాయం చేసేస్తున్నామని చూపించారు. న్యాయం చేయడం అంటే ఏంది? నెలన్నరగా తన కొడుకు శవం కోసం ప్రభుత్వ మార్చురుల చుట్టూ ఒక తల్లి తిరిగింది. ఆ తల్లి ఆవేదనకి ఏం న్యాయం చేస్తారు మీరు? ఆ తల్లి యొక్క ఆవేదనకి ఎవరు సమాధానం చెప్తారు? ఆ తల్లిని బెదిరించి 50 లక్షల డబ్బుకు ప్రలోభ పెట్టాలని చూసినటువంటి అమ్మిశెట్టు వాసు అనే ఒక బ్రోకర్ని జనసేన పార్టీ ఇన్ఛార్జ్, అతనికి శిక్ష విధించాలి. ఏం శిక్ష విధిస్తారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు చెప్పండి సమాధానం. ఈ తల్లి ఆవేదనకు సమాధానం చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడండి వచ్చి. ఈ తల్లి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో సాయి కృష్ణ, మరణం వెనక ఉన్నటువంటి పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో అందరికీ తమిళనాడు తరహాలో ఉరిశిక్ష పడేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.